Audio Jungle. Audio Jungle. Hi, hello, namaste, and welcome back to my channel Padmavati's English World. If you are watching my channel for the first time, please do like, share, and subscribe my channel for more English grammar videos. Today's topic is about letter writing. This is part 2. There are three types of letters: personal letters, business letters, and official letters. పర్సనల్ లెటర్స్. ఈ పర్సనల్ లెటర్స్ అనేవి మనం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రాస్తాం గైస్. బిజినెస్ లెటర్స్. ఈ బిజినెస్ లెటర్స్ అనేవి మనం జాబ్ గురించి కానీ ట్రేడ్ గురించి కానీ రాస్తాము. నెక్స్ట్ వచ్చేసి అఫీషియల్ లెటర్స్. ఈ అఫీషియల్ లెటర్స్ అనేవి మనం ప్రిన్సిపల్స్కి స్కూల్ ప్రిన్సిపల్కి కానీ కాలేజ్ ప్రిన్సిపల్కి కానీ లేకపోతే ఎడిటర్స్కి కానీ రాస్తామన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ రూల్స్ టు రిమెంబర్. రైట్ ద సెండర్స్ అడ్రస్ ఎట్ ద టాప్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద పేపర్. సెండర్స్ అడ్రస్ అంటే మన అడ్రస్ అనమాట. మన అడ్రస్ అనేది పేపర్కి టాప్ రైట్ సైడ్ కార్నర్లో రాయాలన్నమాట. ఎలా రాయాలి ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను అనమాట. డోర్ నెంబర్. మీ డోర్ నెంబర్ అయితే వేయాలి గైస్. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా చెప్పడానికి అయితే రాశాను. స్ట్రీట్ నేమ్. మీ స్ట్రీట్ నేమ్ రాయాలి. టౌన్. హైదరాబాద్ అయితే హైదరాబాద్, కాకినాడ అయితే కాకినాడ, వైజాగ్ అయితే వైజాగ్, ఏదైతే అది రాయాలన్నమాట టౌన్ అనేది. పిన్ కోడ్ 500001. ఓకేనా. పిన్ కోడ్ అనేది ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్కలా ఉంటుంది గైస్. సో దాన్ని బట్టి మీరు రాసుకోవాలి. ఓకేనా. ఫోన్ నెంబర్. మీ ఫోన్ నెంబర్ అయితే రాయాలి గైస్. డేట్ 28 May 2026. నేనైతే ఈరోజు డేట్ రాశాను గైస్. నోట్. డు నాట్ రైట్ యువర్ నేమ్ ఆర్ డేట్ అబౌవ్ యువర్ అడ్రస్. Name will come at the end of the letter as signature. Writing your address is compulsory for all kinds of letters. అడ్రస్కి ముందు మన పేరు కానీ డేట్ కానీ ఏది కూడా రాయకూడదు అనమాట. మన నేమ్ అనేది లాస్ట్లో ఎండింగ్లో సిగ్నేచర్ కింద వస్తుందన్నమాట. అడ్రస్ రాయడం అనేది ప్రతి లెటర్లోని చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. If you are writing a business or official letter, then write the name and address of the recipient person to whom you write on the left side of the page. మీరు బిజినెస్ లేదా అఫీషియల్ లెటర్ రాస్తే మీరు ఎవరికైతే రాస్తున్నారో ఆ వ్యక్తి నేమ్ అండ్ అడ్రస్ అనేది ఆ పేజ్కి లెఫ్ట్ సైడ్ డేట్ కన్నా డేట్ తర్వాత ఒక లైన్ లీవ్ చేసి రాయాలన్నమాట. ఈ లైన్ అనేది ఈ రూల్ అనేది పర్సనల్ లెటర్స్కి అప్లికబుల్ కాదనమాట గైస్. ఓకేనా. రేపటి వీడియోలో అయితే మనం సాల్యుటేషన్ అంటే ఏంటి, బాడీ ఆఫ్ ద లెటర్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటాము గైస్. ఓకేనా. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్. థ్యాంక్ యూ.